కంప్లీట్ రాయలసీమ బ్యాక్ డ్రాప్తో ఈ నెల 31వ తారీఖున రాచరికం అనే సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా టీం చాలా వరకు అన్ని జిల్లాల్లో ప్రమోషన్స్ చేస్తూ ఇవాళ కడపకు వచ్చారు. కడపలో ఇందాకే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు రాచరికం టీం కూడా అందుబాటులో ఉంది. వాళ్ళని అడిగి అసలు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎలా ముందుకెళ్తున్నారు, ఈ సినిమాకు ఉన్నటువంటి మెయిన్ ప్రధానాంశాలు ఎలా ఉండబోతున్నాయని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హీరో విజయ్ శంకర్, అలాగే హీరోయిన్ అప్సరా రాణితో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా అసలు ఈ మూవీకి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? మూవీ ఎలా ఉండబోతోంది? సో నా క్యారెక్టర్ వైజ్ వచ్చేసరికి 3 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి. సో 3 డిఫరెంట్ షేడ్స్ ఉండడం వల్ల మా డైరెక్టర్ గారు నా ప్రీవియస్ మూవీస్ చేశారు. ఈ క్యారెక్టర్ చాలా సెటిల్డ్గా అండ్ 3 డిఫరెంట్ వేరియేషన్స్ ఒకే క్యారెక్టర్లో చూపించాలి. సో నా అండ్ ప్రీవియస్ మూవీస్ చూసి నేను ఇది చేయగలను నమ్మి, ఇది యాక్చువల్ చెప్పాలి అంటే పెద్ద పెద్ద హీరోలు చేయాల్సిన క్యారెక్టర్ అండి. బట్ నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా మిడిల్ క్లాస్ ప్రతి అబ్బాయికి ఇది నా లైఫ్ స్టైల్ అని చెప్పేసి అర్థమయ్యే క్యారెక్టర్ అండి అది. ఇప్పటికే యూట్యూబ్లో చాలా వరకు వ్యూవర్స్ వచ్చాయి రాజరికం మూవీకి సంబంధించిన ట్రైలర్లో. హీరోయిన్ ఈమె గతంలో రవితేజ నటించినటువంటి భూంబద్దల్ సాంగ్లో కూడా మనం గమనించాము. ఈ సినిమాలో హీరోయిన్గా కూడా నటిస్తూ ఉంది. ఆమెను అడుగుదాం, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, మూవీకి సంబంధించి మీరేమైనా చెప్పదలుచుకున్నారు? So my character Bhargavi Devi is one of the main lead in the film. She's playing a politician, and I personally was inspired from Pawan Kalyan sir, because when we were shooting Racharikam, he was doing his rallies and he was doing his speeches. So to play a politician in such early stage of my career, I took motivation from him. I tried to understand his style, his confidence, while he used to give speech as a politician. So it's very much inspired from him, and it's a movie about women empowerment. Very strong role, extremely strong role, and I'm so thankful to get a movie like this. The lead characters in the movie are me, Varun Sandesh, Vijay Shankar, Vijay Ramaraju, and I think all of the characters, these are the main characters, all of the characters have nailed their part, and it's a Royal Cinema backdrop story, 90s to 2004. So people are going to see something that has not been out. These kind of movies haven't been coming in this time. It's a very different, rustic, political action film, and I'm sure you guys will love it. It's releasing on January 31st. So please watch it. అలాగే మనతో పాటు డైరెక్టర్ కూడా అందుబాటులో ఉన్నాడు. అసలు ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్, అంటే ఒక హీరోను విలన్గా చూపించే ప్రయత్నం మొదటిసారిగా చేయబోతున్నారు. డైరెక్టర్ ఈ ఆలోచన ఎందుకు చేశారో కనుక్కుందాం. సార్ చెప్పండి, ఒక హీరో యాక్చువల్గా వరుణ్ సందేశ్, అతన్ని ఒక విలన్గా చూపించడానికి ఉన్నటువంటి కారణం ఏంది? అతనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఫాయిద్ ఫజిల్ గారు, నేను నాయకుడు మూవీ చూడడం జరిగిందండి. నా మూవీలో విలన్ ఏంటంటే చాలా కన్నింగ్గా ఉండాలి, బలవంతుడై ఉండక్కర్లేదు. అట్ ద సేమ్ టైం చాలా కన్నింగ్గా, చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఆయన. కాబట్టి ఆ సినిమా చూసిన తర్వాత మనకి తెలుగులోని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరు చేయగలరు అనిపిస్తే నాకు వెంటనే వరుణ్ సందేశ్ గారు గుర్తొచ్చారు. దానివల్ల వరుణ్ సందేశ్ గారితో ఈ నెగిటివ్ షేడ్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు రాయలసీమకే సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి షార్ట్స్ కానీ, లేదంటే ఏదైనా ప్లేసెస్ కానీ స్పెసిఫిక్గా మీరు ఈ మూవీలో ఏమైనా చూపించారా? మొత్తానికి ఈ సినిమా ద్వారా మీరు ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఎలా ఉండబోతుంది? మేము షూటింగ్ కర్నూలు అండ్ బేతంచెర్ల ఇలా రాయలసీమలో ఏరియాలో కూడా చాలా మటుకు చేసామండి. అట్ ద సేమ్ టైం రామోజీ ఫిలిం సిటీలో కూడా చేసాం సెట్స్ ద్వారా. అది ఈ ఫ్లేవర్ పోకుండా ఉండడానికి చాలా ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్ కంపెనీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో క్వశ్చన్ అడిగారు ఏంటండి? అంటే రాయలసీమకు సంబంధించి ప్లేసెస్ అన్నీ ఓకే, బట్ ఫైనల్గా ఈ మూవీ ద్వారా ప్రేక్షకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అండి. రాచరికం అనేది 1970s నుంచి 2004లోని ఈ మూవీ ఎండ్ అవబోతుంది. కథంతా 30 years స్పాన్లోనే జరగబోతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. ఆడవారికి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం యూత్కి కూడా కాలేజ్ అంశాలు చాలా ఉన్నాయి ఈ మూవీలోని. RSF అనే రాడికల్ స్టూడెంట్ ఫోర్స్ అనే క్యారెక్టర్, శివ క్యారెక్టర్ మన హీరో గారు చేయడం జరిగింది. కనుక ఖచ్చితంగా యూత్కి నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం యాక్షన్ లవర్స్ కూడా ఈ మూవీలోని విజయ రామరాజు గారు విలన్గా చేశారు. ఆయన కూడా యాక్షన్ లవర్స్ కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అన్ని దీంట్లోని కుదిరాయి. కాబట్టి మా సినిమాని చూసి January 31st
ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రొడ్యూసర్ మన రాయలసీమ కుర్రాడే, అతనే మొత్తం ఈ సినిమాకి సంబంధించినటువంటి మూవీ మేకింగ్ కావచ్చు, తన ఆలోచన అసలు ఎందుకు రాయలసీమలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ మూవీ తీయడానికి తన వెనుకున్నటువంటి కారణాలు ఏంటో అడుగుదాం. ఏంటి చెప్పండి, అసలు ఈ సినిమా ప్రొడ్యూసర్గా మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా, గతంలో ఏమైనా మూవీస్ చేశారా, ఎందుకు ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవాలండి? లేదండి, ఇది నా ఫస్ట్ మూవీ అండి. ఇది నా ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ ఒక లైన్ అనుకున్నాము, నేను సురేష్ అనుకున్నప్పుడు తను ఒక టైటిల్ రాచరికం టైటిల్ అనుకున్నాడు. ఇట్లా అనేసరికి నేను చెప్పాను అనమాట, నేను రాయలసీమ పర్సన్నే కాబట్టి మన ప్రాంతం నుంచి అంటే ఎవరైనా అండి వాళ్ళు పుట్టిన గడ్డ గురించి సినిమా మొదటిగా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే. సో దాని ప్రకారం ఒక అద్భుతంగా స్టోరీ తీసుకొని ఎవరిని ఉద్దేశించి కాకోకుండా చాలా సెటిల్డ్గా ఒక అంటే ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే అండి, ఎవరి కళల్ని మీరు చంపకండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా మరి తిరిగి మీ కళల్ని చంపాలి అనుకుంటే ఎలా ఉంటుంది ఆ నొప్పి చూపించడానికి బాగా పెయిన్ తీసుకున్న ఒక పర్సన్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ స్టోరీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఫ్యాక్షన్ స్టోరీ అనేది కాదండి, యాక్షన్ స్టోరీ. అది చాలా అద్భుతంగా ఉంటుంది. January 31 మీరు అందరూ వచ్చి ఒక్కసారి చూడండి. ట్రైలర్ సాంగ్స్ ఆల్రెడీ వచ్చాయి, మీరు చూడండి. అవి నచ్చితేనే మీరు సినిమాకి వెళ్ళండి. సినిమాకి వెళ్ళి మమ్మల్ని అందరినీ ఆదరించండి. ఖచ్చితంగా ముందుకు కూడా ఇలాంటి ఎన్నో మంచి మూవీస్ చేస్తాము. ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు 70% మంది రాయలసీమ వాళ్లే అండి. ఎస్పెషలీ మా రైటర్ గారు, ఆయన కడపలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్న ఒక పర్సన్ ఆయన. సో చాలా కష్టపడి ఎన్నో కష్టాలు పడుతూ ఆయన ఈరోజు మంచి స్థాయిలో అద్భుతమైన రైటింగ్స్ ఇచ్చారు, స్టోరీ కానీ డైలాగ్స్ కానీ అన్ని ఇచ్చారు. సో మా కెమెరామెన్ ఆర్య సాయి కృష్ణ కూడా కర్నూలు అతను. సో ఇలా చాలా మంది ఉన్నారండి. అలా ప్రతి ఒక్కరూ కలిసి చేశాము. సో దయచేసి మీరు అందరూ Jan 31 ఈ మూవీని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాచరికం సినిమాకు సంబంధించి 70% మంది రాయలసీమ వాసులే పనిచేయడము, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఈ చేస్తున్నటువంటి షూట్స్ కానీ అన్నిటిని కూడా అందరూ ఆదరించాలి. ప్రత్యేకంగా ఈ సినిమాలో రాయలసీమకు చెందినటువంటి యాసతోనే అందరినీ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని చెప్పి రాచరికం మూవీ టీం కూడా చెప్తుంది. ఇది ఈ సినిమాకు సంబంధించినటువంటి ఓవర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 TV, కడప.